ఈరోజు ఒక స్కాలర్‌షిప్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాము. విచ్ ఈస్ శక్తి స్కాలర్‌షిప్ 2026-27. ఈ ప్రోగ్రామ్ అనేది స్వాతి కంతామణి చారిటబుల్ ట్రస్ట్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్‌లో ఉన్న ట్రైబల్ గర్ల్స్ స్టూడెంట్స్‌ని ఎంపవర్ చేయడానికి ఇనిషియేట్ చేశారు. ఈ స్కాలర్‌షిప్ మెయిన్‌గా ట్రైబల్ గర్ల్స్ స్టూడెంట్స్‌ని ఫోకస్ చేస్తుంది. వాళ్ళలో చాలామంది స్టూడెంట్స్ ఫైనాన్షియల్, సోషల్ అండ్ జియోగ్రాఫిక్ బ్యారియర్స్‌ని ఫేస్ చేస్తూ హైయర్ ఎడ్యుకేషన్‌ని డిస్కంటిన్యూ చేస్తున్నారు. సో, అలాంటి వాళ్ళని ఈ స్కాలర్‌షిప్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది. ఈ స్కాలర్‌షిప్ క్లాస్ 11థ్ చదువుతున్న స్టూడెంట్స్‌ని సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ లైక్ అండర్ గ్రాడ్యుయేట్ యూజీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యే వరకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్‌ని ఈ స్కాలర్‌షిప్ ప్రొవైడ్ చేస్తుంది. సో, ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఈ స్కాలర్‌షిప్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్‌లో మా ఛానల్‌లో గవర్నమెంట్ జాబ్స్, స్కాలర్‌షిప్ కంటెంట్ విత్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాను. సో, అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ డీటెయిల్స్‌కి వస్తే ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 31st మే 2026. సో, ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ స్టేట్స్‌లో క్లాస్ 11థ్ చదువుతున్న ట్రైబల్ గర్ల్స్ స్టూడెంట్స్ ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేసుకోవాలి. అండ్ వాళ్ళు షెడ్యూల్డ్ ట్రైబ్ ఎస్టీ ఆర్ నోమడిక్ ఆర్ డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఎన్‌టీ ఆర్ డీఎన్‌టీ కమ్యూనిటీస్‌కి చెందిన వాళ్ళు అయి ఉండాలి. క్లాస్ 10థ్ అట్‌లీస్ట్ 55% మార్క్స్‌తో పాస్ అయ్యి ఉండాలి. అండ్ వాళ్ళ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్‌కమ్ అనేది 8 లాక్స్ కన్నా తక్కువ ఉండాలి. అండ్ స్టూడెంట్స్ తెలుగు మాట్లాడగలగాలి. అండ్ ప్రిఫరెన్స్ అనేది వీళ్ళకిస్తున్నారు. ప్రిఫరెన్స్ అనేది వీళ్ళకిస్తారు. ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్‌కి, స్టూడెంట్స్ ఫ్రమ్ ట్రైబల్, రూరల్, ఆస్పిరేషనల్ ఆర్ అన్‌డిజర్వ్డ్ డిస్ట్రిక్ట్స్ అండ్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్‌కి అండ్ ఆర్ఫన్స్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ సింగిల్ పేరెంట్స్‌కి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారని మెన్షన్ చేశారు. అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా ఇచ్చారు. అదెవరంటే చిల్డ్రన్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ ద సర్విస్ ప్రొవైడర్ ఆర్ ద ట్రస్ట్. అంటే సర్విస్‌ని ప్రొవైడ్ చేసే వాళ్ళ ఎంప్లాయీస్ యొక్క చిల్డ్రన్ గానీ, లేదా ట్రస్ట్ ఎంప్లాయీస్ యొక్క చిల్డ్రన్ వాళ్ళు ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు. నెక్స్ట్ స్టూడెంట్స్ ఎస్టీ ఆర్ ఎన్‌టీ ఆర్ డీఎన్‌టీ కమ్యూనిటీస్‌కి రిలేటెడ్ కాని వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ స్టేట్స్‌లో చదవని స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ కాదు. అండ్ నెక్స్ట్ స్టూడెంట్స్ ఎవరైతే పార్ట్ టైమ్, డిస్టెన్స్ ఆర్ కరెస్పాండెన్స్ కోర్సెస్‌లో ఎన్రోల్ అయ్యారో వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అండ్ నెక్స్ట్ ఫైనల్‌గా స్టూడెంట్స్ ఆల్రెడీ వేరే స్కాలర్‌షిప్ బెనిఫిట్స్‌ని యుటిలైజ్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు. అండ్ సెలెక్టెడ్ స్టూడెంట్స్‌కి బెనిఫిట్స్ వచ్చి ఫస్ట్ వన్ స్కాలర్‌షిప్ సపోర్ట్, నీడ్ బేస్డ్ ఫండింగ్. స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ నీడ్స్ బేస్ చేసుకొని యాన్యువల్ స్కాలర్‌షిప్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ నీడ్స్ ఏంటి అంటే లైక్ ట్యూషన్ ఫీజ్ లేదా బుక్స్ అండ్ స్టడీ మెటీరియల్స్ అండ్ కోచింగ్, ఎగ్జామినేషన్ ఫీజ్, ట్రాన్స్‌పోర్ట్ అండ్ లోకల్ కమ్యూట్, ఫుడ్ అండ్ బేసిక్ లివింగ్ ఎక్స్‌పెన్సెస్ ఫర్ అవుట్ స్టేషన్ స్టూడెంట్స్ నాట్ లివింగ్ విత్ their పేరెంట్స్, ఫర్ అవుట్ స్టేషన్ స్టూడెంట్స్ నాట్ లివింగ్ విత్ their పేరెంట్స్, ఎసెన్షియల్ అకాడమిక్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ రిక్వైర్మెంట్స్. అండ్ సెకండ్ వన్ వచ్చి లాంగ్ టర్మ్ కమిట్మెంట్. ఇది ఒక బెనిఫిట్. క్లాస్ 11థ్‌లో సెలెక్టెడ్ స్కాలర్స్‌కి కంటిన్యూస్ ఇయర్స్ అంటిల్ డిగ్రీ కంప్లీషన్ వరకు గూడా సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ థర్డ్ వన్ ఇంటలెక్చువల్ ఫండింగ్ స్కాలర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్. ఫైనాన్షియల్ సపోర్ట్‌తో పాటు ఎవ్రీ ఇయర్ స్కాలర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ని కండక్ట్ చేసి స్టూడెంట్స్‌కి కాన్ఫిడెన్స్ అండ్ క్లారిటీని బిల్డ్ చేస్తారు. సో, ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చి
రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ సబ్మిట్ చేయాలి. ఆధార్ కార్డ్ ఆర్ వ్యాలిడ్ గవర్నమెంట్ ఫోటో ఐడీ సబ్మిట్ చేయాలి. డొమిసైల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. కరెంట్ అకాడమిక్ ఇయర్ అడ్మిషన్ ప్రూఫ్ సచ్ లైక్ స్కూల్ ఐడీ కార్డ్ గానీ, అడ్మిషన్ లెటర్ గానీ సబ్మిట్ చేయొచ్చు. ప్రీవియస్ క్లాస్ ఆర్ సెమిస్టర్ మార్క్షీట్ సబ్మిట్ చేయాలి. ఫీ రిసీట్ ఆర్ అఫీషియల్ ఫీ స్ట్రక్చర్ ఫ్రమ్ ద ఇన్‌స్టిట్యూషన్ సబ్మిట్ చేయాలి. అండ్ ఫ్యామిలీ ఇన్‌కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ లైక్ పాస్‌బుక్ కాపీ లేదంటే క్యాన్సెల్డ్ చెక్ ఇన్ అప్లికెంట్స్ నేమ్ రెండిట్లో ఏదైనా సరే సబ్మిట్ చేయొచ్చు. నెక్స్ట్ క్యాస్ట్ ఆర్ కమ్యూనిటీ సర్టిఫికేట్ కన్ఫర్మింగ్ ఎస్టీ ఆర్ రిలవెంట్ ఎన్టీ ఆర్ డీఎన్టీ స్టేటస్ సబ్మిట్ చేయాలి. పైన మెన్షన్ చేసిన ఎలిజిబిలిటీ క్రైటీరియా రీచ్ అయిన వాళ్ళు ఈ డాక్యుమెంట్స్‌ని రెడీ చేసుకొని, ఈ గోల్డెన్ ఛాన్స్‌ని మిస్ చేసుకోకుండా ఫాస్ట్‌గా ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేసుకోండి. And for more such jobs and scholarship content, please subscribe to my channel. Thank you.